నిన్న ఈ బీసీటీలో యూపీఐ ద్వారా పంపించుకునే పేమెంట్స్కి కొంత అంతరాయం కలిగింది బ్యాంకు వారి సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల. అందువల్ల అది సవరించడానికి నిన్న మాట్లాడాం. ఈ అంతరాయం రావడం వల్ల వాళ్ళు చాలామంది ఈ క్యాష్ వేసుకోలేకపోయారని నేను చింతిస్తున్నాను. ఎందుకంటే ఇది మనదే కాదు, మన సిస్టంలో మాత్రమే కాదు, ఒక పని చేసేటప్పుడు అన్ని పద్ధతుల్లోనూ క్లియర్గా ఉండాలి. అలా మన సాఫ్ట్వేర్ ఉండాలి, వాళ్ళ సాఫ్ట్వేర్ బాగుండాలి. ఇలాంటి ఓ కారణం వల్ల నేను క్యాష్ వేయలేకపోయారు. అదేంటి అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నారు. మన అకౌంట్ ఇబ్బంది పట్టిందని నేను అనుకున్నాను, కానీ కాదు, అది క్లియర్ చేస్తున్నాం. వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది, అది చేస్తారు. అయితే ఇక్కడ యూపీఐ ద్వారా మాత్రమే ప్రాబ్లం వచ్చింది, మిగతా పద్ధతుల్లో అసలు ప్రాబ్లం రాలేదు. కాబట్టి ఆ పద్ధతిలో కూడా వేసుకోవడానికి చూడండి. ఇంకా వేరే బ్యాంక్స్ నుంచి కూడా కనెక్ట్ అవుతున్నాను, వాళ్ళ నుంచి ఇంకొంచెం వెసులుబాటు ఉంటుందని చూస్తున్నాను. దాని పద్ధతులు కూడా మీరు చేసుకోవచ్చు, మనం చేయొచ్చు. అది కూడా నేను వర్క్ చేస్తున్నాను. కాబట్టి కొద్ది రోజుల్లో ఈ సమస్య క్లియర్ అయిపోద్ది. నిన్న మన తాలూకా 59 వీడియోస్లో కూడా ఈ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు క్యాష్ వేసుకోలేకపోయారు. అయితే దీనికి ప్రతిగా మరో పని చేయొచ్చు. కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్. ఈ కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ని ఇప్పుడు నేను ఎలాగా అనేది మీకు ఒక వీడియో చేసి పంపిస్తాను. నెక్స్ట్ మీ నుంచి మీరు బీసీట్లో మీరు కొన్ని కాయిన్స్ని మన మైనీడ్స్లో పంపించుకుని మైనీడ్స్ ఒక లెవెల్ కంటే ఒకరికి మీరు పంపించవచ్చు. అలా ఒక్కొక్కరుగా మీరు ఎంతటికైనా పంపించవచ్చు. మీరు పంపించిన దాన్ని మరొకరు పంపించడానికి కావాలి. ఇలా మీరు పంపించుకున్నందుకు గాను మనం 2% ఈ బీసీటీ మీకు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏ అనేవాడు బీసీట్లు కొనుక్కొని మైనీడ్స్లో పంపించుకొని సి అనేవాడికి బి అనేవాడు పంపిస్తాడు. ఇందుకు పంపించినందుకు గాను ఈయన పంపించినందుకు గాను 2% వీళ్ళకు ఆ ఏ అనేవాడికి వస్తుంది. అంటే ఓ 100 రూపాయలు విలువైన బీసీని పంపిస్తే 2 రూపాయలు బీసీటీ వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఆ పద్ధతిలో మీరు పంపించవచ్చు. అది ఎలా పంపించుకోవచ్చో నేను దాని ఆప్షన్ కూడా మీకు పంపిస్తాను. ఇలా చేయడం వల్ల మనం తీసుకోకపోయినా తీసుకున్న వాళ్ళ దగ్గర కానీ, ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ కాయిన్స్ కొనేవాడు ఉన్నారు. నేను ఒక ఆయన నాకు కాల్ చేసి, డాడీ నేను నా దగ్గర కొద్ది కాయిన్స్ ఉన్నాయి, కావాలంటే నేను ట్రాన్స్ఫర్ ఆప్షన్ చేయడానికి నాకు అవకాశం ఇస్తే, అందులో ఎలా చేసుకోవాలో నాకు చెప్పి నాకు అవకాశం ఇస్తే నేను ఎవరికైనా కావాలంటే నేను పంపించుకుంటాను, నాకు తెలిసిన వాళ్ళకి అని అడిగారు. డెఫినెట్లీగా దాన్ని వీడియో చేసి పంపిస్తాను. అలా మీరు పంపించవచ్చు. ఇలాంటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేదా ఆ రోజు యూపీఐ తాలూకా ఆ రోజు తాలూకా టార్గెట్ కంప్లీట్ అయిపోతే, అంటే 600 ట్రాన్సాక్షన్స్ అవుతాయి. నేను ఉదయం ఏంది, నిన్న మధ్యాహ్నం పడింది, కొన్ని చోట్ల కొంత ఇబ్బంది వచ్చింది కాబట్టి పంపించలేకపోయాను. కాబట్టి 600 దాటిపోతే మనం లేనప్పుడు దీన్ని కూడా వాడుకోవచ్చు. దానికి యూపీఐ
ట్రాన్సాక్షన్ కాకుండా మిగతా 2 పద్ధతులను పంపించుకోవచ్చు. ఈ ట్రాన్సాక్షన్ ఆప్షన్ వల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది. దాని వీడియోను నేను అప్లోడ్ చేస్తాను, మనం ఇప్పుడు చేయించి మీకు ఇస్తాను. మైనీడ్స్లో అనూహ్యమైన మార్పులు తీసుకొస్తున్నాను. త్వరలో మీకు అవన్నీ వెల్లడి చేస్తాను. దానివల్ల చాలా వేగంగా ఈ మైనీడ్స్ తాలూకా అకౌంట్స్ మనం చేసుకోవడానికి వీలు ఉంటుంది. మన వెండర్ పోర్టల్ని కూడా మనం చాలా వేగంగా చేసుకోవడానికి వీలు ఉంటుంది. అలాగే ఈ మైనీడ్స్ బాగా ఎక్కువగా జరగాలి అంటే ఎక్కువ ఉపయోగం ఉండాలనుకున్నప్పుడు అన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువ మంది మైనీడ్స్ కస్టమర్స్ రావాల్సి ఉంటుంది. ఇప్పుడు కిబోలో ఉన్న కస్టమర్స్ యాజ్ ఇట్ ఈజ్గా మైనీడ్స్లోకి రాలేదు కాబట్టి, ఒకసారిగా రారు కాబట్టి నేను కొత్త పద్ధతుల్ని కొత్త ప్లాన్స్తో మళ్ళీ వస్తున్నాను. ఎందుకంటే కంపల్సరీగా అందులో ఉన్నవారు ఇందులోకి రావాలనే రూల్ లేదు. మీ కాయిన్స్ అక్కడ అమ్ముతారు, ఇక్కడ కొనుక్కొని వీళ్ళ పంపిస్తారు. అమ్మాలంటే ఖచ్చితంగా రావాలి ఇది క్యూబోలోకి. అయితే వెంటనే జరుగు చాలామంది కేవైసీ చేసుకోలేకపోవడం, చాలామందికి తెలియకపోవడం, ఇలాంటి అనేక కారణాలు ఉన్నాయి. వాటన్నింటినీ సవరించుకుంటూ దానికి వెసులుబాటు చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మెర్జ్ ఆప్షన్, ఈ మెర్జ్ ఆప్షన్ చాలామంది చేసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఆ మెర్జ్ చేసుకున్నప్పుడు ఒకరికి వస్తే సరిపోతుంది. ఒకరికి కేవైసీ ఉన్న వాళ్ళు మెర్జ్ చేసుకుంటున్నారు. ఈ మెర్జ్ చేసుకున్న వాళ్ళు ఒక్కరే ఇందులో అమ్మకం చేయగలరు. ఆ మెర్జ్ చేసుకున్న వారు 10 అకౌంట్లు చేస్తే 10 అకౌంట్కి 10 మైనీడ్స్ అకౌంట్లు రావు. ఎందుకంటే వాళ్ళు మెర్జ్ చేసేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఇక్కడ అమ్మడానికి ఉండదు, వీళ్ళే చేయాలి. వాళ్ళు డైరెక్ట్గా మైనీడ్స్లోకి రావాలి. ఇలా మైనీడ్స్లోకి వచ్చే విధంగా, అందరూ దీన్ని వాడుకునే విధంగా, దీన్ని బహుళ ప్రయోజనాలకు అనుకూలంగా ఉండేటట్టుగాను మళ్ళీ దీన్ని ఇప్పుడు కొత్తగా డిజైన్ చేసుకుంటూ వస్తున్నాను. ఒక డిజైన్ చేస్తున్నప్పుడు వేగంగా వెళ్ళేటట్టు ఇప్పుడు పాత కమ్యూనిటీతో కలిపి కొత్త కమ్యూనిటీ ఎక్కువగా వచ్చేటందుకు గాను ఇప్పుడు చేస్తున్నాను నేను. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ మైనీడ్స్ విస్తరించడానికి కొన్ని ప్లాన్ చేస్తున్నాను. దానికి అంటే ఇప్పుడు మనకి నార్త్ కానీ, ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ ఈ 3 ప్రాంతాలకి పెద్దగా కిబోనే వెరడేది ఎక్కువగా మన సౌత్లో ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లోనూ అలాగే సౌత్లో కూడా చాలామంది ఇంకా పాల్గొనడానికి వీలుగా నేను చేసుకొస్తున్నాను. అతి త్వరలో అది కూడా తీసుకొచ్చేస్తాను. దానికి సంబంధించిన ప్లాన్స్ ఇప్పుడు చేస్తున్నాను. మనకి 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 సరెండర్ ఆప్షన్ మెయిన్గా నేను తీసుకున్నాను. కాబట్టి ఈ మైనీడ్స్కి సంబంధించిన వెండర్ పోర్టల్కి సంబంధించిన వర్క్ ఇప్పుడు కంప్లీట్ కావస్తుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత దాని వర్క్ను కూడా కంప్లీట్ చేసి తీసుకొస్తాను. కాబట్టి మైనీడ్స్లోకి రావాలనుకున్న వారికి గొప్ప గొప్ప అవకాశాలు తీసుకొచ్చినప్పుడు చాలా ఎక్కువ మంది రావడం జరుగుతుంది. అలా చాలా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా విజిట్లో సేల్ పెరుగుతుంది. కాబట్టి ఆ పనిలో నేను నిమగ్నమై ఉండడం వల్ల మీతో ఎక్కువగా ఏ విషయం మాట్లాడలేను.
దీన్ని అర్థం చేసుకొని నన్ను సహకరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నేను మరొకసారి చెప్తున్నందుకు మీరు వేరేలా అనుకోకుండా దాన్ని శ్రద్ధగా వినండి. ఏ విషయమైనా మీకు తెలియజేయడానికి ఇప్పుడు ఈ గ్రూపులు తెలుగులో ఇప్పుడు 4 గ్రూపులు ఉన్నాయి. మన డాడీ అఫీషియల్ గ్రూపులు. హిందీలో 2 గ్రూపులు ఉన్నాయి. వీటిల్లోకే వచ్చి మీరు ఆ గ్రూప్లో చేరితే నేను చెప్పాలనుకుంది డైరెక్ట్గా మీకు చెప్తాను. వేరే వేరే భాషల్లో ఉన్న వాళ్ళు తెలుగులో నుంచి లెఫ్ట్ అవుతున్నారు, చాలా సంతోషం. హిందీ లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళు లెఫ్ట్ అయ్యి ఈ తెలుగు డాడీ అఫీషియల్లోకి వస్తున్నారు. ఇది కూడా చాలా సంతోషం. అయితే ఇవి కాకుండా గ్రూప్స్లో వస్తున్నటువంటి విషయాల మీద పెద్దగా మీరు ఫోకస్ చేయనవసరం లేకుండా నేను చెప్పిన దాన్నే మళ్ళీ వాళ్ళ గ్రూపులో పెడతారు, లేదా నేను చెప్పిన దాన్ని వాళ్ళు మళ్ళీ మీకు సమాధానం చెప్తారు. కాబట్టి దానికంటే బదులుగా నేరుగా ఈ గ్రూప్లోకి వచ్చేసి సరిపోతుంది. మిగతాది ఎలాగూ అకౌంట్స్లోకి నేను కొన్ని ఇంపార్టెంట్ అయినప్పుడు ఆ వీడియోలు చేసి ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా నేను దానికి పెడతాను. ఇప్పటివరకు పెడుతున్నాను కూడా. ఈ మైనీడ్స్ అనే దాని మీద నిరంతరం పనిచేస్తూనే ఉన్నాను. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ పనిచేస్తున్నాను. అలాగే మన బీవీ హార్ట్ మీద కూడా అంతే వర్క్ చేస్తున్నాను. ఇవన్నీ కలిపి చేయడం వల్ల నేను ఏ గ్రూప్లో ఉన్నదాన్ని దేన్ని వినలేను. కాబట్టి ఈ మన డాడీ అఫీషియల్ అయ్యే మీరు వినండి. ఇప్పుడు నేను ఈ అప్డేట్స్ అన్నీ అయిపోతే మైనీడ్స్లో ఇవన్నీ మీకు మనం చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను కొత్త ప్లాన్స్తో ముందుకు వస్తున్నాను కదా, అవి నిజంగా మీకు చాలా కొత్తగా ఉంటాయి. కొత్తగా చేయాలని వాడికైతే అది ఇంకా కొత్తగా ఉంటుంది. కాబట్టి అవి ప్రవేశపెడుతున్నాను. త్వరలో మైనీడ్స్లో ఉన్న వెండర్ పోర్టల్ సంబంధించిన కొత్త అప్డేట్స్ మీ ముందుకు వస్తాను. నేను మళ్ళీ రేపు ఎల్లుండి పూర్తిగా నేను ఈ వర్క్లో ఉంటాను. ఈ అప్డేట్స్ ఇప్పుడు మీకు నేను కొన్ని అప్డేట్స్ చెప్పాను కదా, అందులో ఏముంటే నేను మీకు మళ్ళీ వెంటనే అప్డేట్ చేస్తాను. తర్వాత నుంచి చాలా ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది, చాలా ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. తప్పనిసరిగా మీ అందరి సపోర్టు మన మైనీడ్స్కి కావాలి. ఎందుకంటే మైనీడ్స్ని ఎంత గట్టిగా మనం వర్క్ చేసి నిలబెట్టుకుంటామో మన కాయిన్ని అంత గొప్పగా చూడగలుగుతాం. మన కాయిన్ మనం ఇందులో 99.9% ఎక్కువగా మన కంపెనీలో మనం కాయిన్ నిలబడాలని, దీంతో మన భవిష్యత్తు ఉందని నమ్మే వాళ్ళే ఇంతమంది ఉన్నారు. కాబట్టి వారి కోసం నిరంతరం మనం శ్రమిస్తూనే ఉండాలి. మీ అందరి అభిమానంతో నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు గాను, ఇప్పుడు 3 ఏళ్ళు మనం కంప్లీట్ చేసుకొని ముందుకు పోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. కొత్త అప్డేట్స్ నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.